హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే 3 రోజుల నుంచి అంటే వరుసగా అయితే మాకైతే తుఫాన్ అనమాట. ఇంక ఇప్పుడే కాస్త వాతావరణం అయితే బాగుంది. ఇంకా పొద్దున్న లేచేసరికి అయితే మాకైతే ఇట్లా ఉందన్నమాట. కాస్త వాతావరణం బాగున్న తర్వాత అయితే నేనైతే ఇంకా హెడ్ బాత్ అయితే చేసుకున్నాను అనమాట. సో అసలు ఏంటో దిత్వా తుఫాను ఓన్లీ నెల్లూరు జిల్లాకే అని అట్లాగా అంటున్నారు. అసలు ఇంచుమించు మాకు లాస్ట్ వీక్ కూడా ఎట్లాగనే ఉండేదండి. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉందన్నమాట. అంటే మరీ అంత హెవీ వర్షం అయితే కాదు, కానీ పర్వాలేదు. మోంతా తుఫాన్తో పోల్చుకుంటే పర్వాలేదండి. ఇంకెక్కడైతే తలస్నానం అయితే చేసేసిన తర్వాత దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకున్నాను ఎప్పట్లాగానే. ఇంకెక్కడైతే వంట కూడా చేస్తున్నాను అనమాట. ఇంక ఇటువైపు అయితే ఎండు చేపల ఆమె అయితే వచ్చేసిందండి. ఇంకా తీసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నాను. కేజీ వచ్చేసి 400 అంట. అసలు రేట్లు కూడా మామూలుగా లేవు. ఇంకా నేను ఎప్పుడు చేపలు తీసుకున్నా కూడా ఇంకా వాళ్ళతోటి క్లీన్ చేయించేసుకుంటాను అనమాట. వాళ్ళే నీట్గా అయితే చేసేస్తారు. ఒక 2 కేజీల దాకా అయితే చేపలు అనేవి తీసుకున్నానండి. ఇంకా అట్లాగే మెత్తళ్ళు అంటారు కదా, అవి కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా అవి వచ్చేసి కేజీ వచ్చి 200 అంట. ఈ పెద్ద చేపలు మాత్రం అర కేజీ వచ్చేసి 200 అంట, కేజీ వచ్చేసి 400 అంట. అట్లాగా కేజీ ఉంటే నేనైతే తీసేసుకోనండి. మొత్తంగా అయితే నాకు ఒక 600 దాకా అయితే అయిపోయాయి అనమాట. ఇంకా వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఇప్పుడే వచ్చినా కూడాను. సో అందుకని చెప్పేసి ఇంకా ఆవిడతోటి మంచిగా అనేది క్లీన్ చేయించేసుకున్నాను. సో మనం చేస్తే ఏంటంటే వాళ్ళలాగా మనం నీట్గా అంటే చేసుకుంటాము, కాకపోతే వాళ్ళు అంత ఎక్స్పర్ట్ అయితే మనం కాదు కదా. సో వాళ్ళు ఏంటంటే నీట్గా అన్నీ తీస్తారు, మనం కూడా కట్ చేసుకుంటాం, కానీ వాళ్ళలాగైతే చేయలేం కదా. సో వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో అట్లాగైతే చేసేస్తారండి. ఇంకెక్కడైతే వంటంతా అయిపోయిన తర్వాత కాస్త వాతావరణం బాగున్నప్పుడేమో ఇంకా వెనక్కి అయితే ఇంటి వెనక్కి అనమాట. సో మా పొలం చెట్టు ఉంటుంది కదండి, మునగ చెట్టు. సో అక్కడికైతే వచ్చేసానండి కాకరకాయలు కోద్దామని చెప్పేసి. ఆ మధ్య అయితే చూస్తే ఒకటో రెండో వచ్చినాయి. ఇంకా ఈ మధ్య ఒక చాలా డేస్ అయితే అవుతుందన్నమాట వెళ్ళి చూడాలి ఎట్లా ఉంటుందో ఏంటని చెప్పేసి. చూస్తూ ఉంటే అసలు ఎన్ని కనిపిస్తున్నాయో తెలీదు. మేము ఇంకా ఊరకే ఒకటో రెండో ఉంటాయి అనుకుంటా పోయాను, కానీ చూసేసరికి మాత్రం మామూలుగా లేవండి. అక్కడ అలాగంటే వెతుకుతూ ఉండాలి, కానీ అది మొత్తం కాకరపాదే కదా, చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగా ఒక హాఫ్ అన్ అవర్ వెతికితే ఇంచుమించు నాకు ఒక 3 కేజీల దాకా అయితే మాత్రంగా వచ్చినాయండి. కాకపోతే ఓపిక మీద చూసుకోవాలి, లోపల పొదల్లో తెలియదు కదా. నేను ఇంక వెళ్ళిపోయే ముందు ఎందుకని మంచిదని చెప్పేసి ఇటువైపు అయితే చూస్తూ ఉన్నాను. ఇంకా అలాగా వైపు అంతా వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడ మీకు ఎల్లో కలర్ పువ్వులు అయితే కనిపిస్తున్నాయి కదండి, ఇంకా అయ్యే కాకరకాయలు అయితే అవుతాయి అన్నమాట. నేను ఇంకా చిన్న చిన్న పిందులు అవన్నీ అయితే వదిలేసాను, కానీ అట్లా చూస్తూ ఉంటే లోపల దాకా అయితే కూడా ఉన్నాయండి చాలా వరకు అయితే కాకరకాయలు. కానీ నేను మినిమం ఆ సైజులో ఉన్నవి మాత్రమే కట్ చేసేసాను అన్నమాట. ఇంకా చిన్న చిన్నవి అయితే వదిలేసాను. అవి అయితే చూడండి పంటకైతే వచ్చిందనమాట చిన్నది. ఇంక ఇవైతే వెనక్కి అయితే ఉంది. మినిమం ఆ సైజులో ఉంటే సరిపోతాయి అనమాట. ఇంకా మేము ఇంట్లో ఉండడం వల్ల అసలు ఏటి అసలు తెలుసుకోలేకపోతాం అనమాట. ఇంకా వర్షం పడేటప్పుడే పోయి చూసుకొని వద్దామని చెప్పేసి. ఇది గోడ అవతల నుంచి అయితే బాగా అల్లి అయితే ఉందండి. ఇంకా బయట మనం అర కేజీ కొనాలంటే 40 రూపాయలు, 4 3 వస్తాయి. అడిగితే కానీ ఒకటి ఎక్స్ట్రా ఇయ్యరు. ఇంకా మన ఇంట్లోనే మనకి అసలు ఎట్లాంటి కెమికల్స్ లేకుండా, ఎట్లాంటి ఆర్గానిక్ లేకుండా మనకి మంచిగా పండుతున్నాయి అంటే చాలా హ్యాపీ కదా. అందులోనికి వచ్చి ఇక కాకరకాయ తిన్నామంటే ఇంకా చాలా వరకు పర్వాలేదు, పైత్యం అంతా పోతుంది అంటారు కదా, కఫం కానీ ఏదైనా ఉంటే చేదు తింటే. సో అట్లాగనమాట నాకు కూడా కాకరకాయ అనేది చాలా ఫేవరెట్ కర్రీ అయితే అయిపోయిందండి. అట్లా చూసినా వీక్లీ ఒక ట్వైస్ అయినా నేను చేస్తాను కాకరకాయ ఫ్రై అనేది. ఇంకెక్కడైతే మా ఇంటి వెనకతలకు వచ్చి అయితే మొత్తం వెతుకుతూ ఉన్నాను ఎక్కడ ఉంటాయి ఏంటని. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, ఒకటో రెండో ఉంటాయని అనుకుంటా వచ్చేసరికి మొత్తానికైతే నాకు ఒక 3 కేజీల దాకా అయితే దొరికినాయండి. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు కూడా చూస్తూ ఉన్నాను ఇంకెక్కడైనా ఉంటాయేమని చెప్పేసి. మొత్తానికైతే అన్నీ అయితే కోసుకొని అయితే వచ్చేసానండి. ఇంకెక్కడైతే ఈ ముందు రోజు అదనమాట ఈ వీడియో. ఇంకా వర్షం పడుతుంది కదా, అందరం ఇంట్లోనే ఉన్నామని చెప్పేసి అయితే ఇంకా ఎందుకో అప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను. కేమాల్ నుంచి అయితే తీసుకొని వచ్చాను, ఎప్పుడు దివాళీకి ముందు అయితే తీసుకొని వచ్చానండి ఇట్లా గులాబ్ జాములు చేద్దామని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి అలాగే ఇంట్లోనే వదిలేసాను. ఇంకెలాగో వర్షాలు పడుతున్నాయి కదా, ఈవినింగ్ టైప్ స్నాక్స్ లాగా ఏదైనా తిందామని చెప్పేసి ఇంకెక్కడైతే గులాబ్ జాములకి అయితే నేనైతే కలుపుతున్నానండి. మనము చపాతీ పిండిలాగా ఎక్కువ ఒత్తి కలపాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గానే కొద్ది కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది. నేను అందులోనైతే కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నాను, అలాగే కాచి చల్లార్చిన వాటర్ కూడా కొద్దిగా అయితే వేసుకొని కొద్దిగా స్మూత్గా అయితే కలుపుకుంటున్నానండి. మరీ అంత గట్టిగా అయితే కాదు. అట్లా కలుపుకుంటే ఏంటంటే మనకి ఉండలు చుట్టేటప్పుడు అంత క్రాకర్స్గా లేకుండా బాగుంటాయి అన్నమాట. సో ఇది వరకు ఒకసారి ట్రై చేశాను, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు.
ఇది అసలు అనుకోకుండా ఎందుకులే అని చెప్పేసి నేను అసలు ఏటి చూడలేదు. జస్ట్ ఆ ప్యాకెట్ మీద ఎట్లా ఉంటాయి, ఎట్లా చేయాలనేది చిన్నది ఉంటుంది కదా, సో అట్లాగా అది చూసి అయితే చేసేసానండి. ఇంకెక్కడైతే ఒక పక్క అయితే కాకరకాయలు కూడా ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఇంకా నైట్ మన ఇంటి చెట్టు కాకరకాయలు అంటే అసలు మామూలుగా ఉంటాయో చెప్పండి. ఇంకెక్కడైతే అది కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట. ఇంకెక్కడైతే చూడండి నూనె అయితే బాగా మాడుతూ ఉంది. ఇంకెక్కడైతే ఉండలుగా చుట్టుకున్నవన్నీ అయితే అందులో అయితే వేసేసానండి. మరీ అంత దీనిగా అయితే మగ్గాల్సిన అవసరం లేదు. కొద్దిగా బ్రౌన్ కలర్లో లేదంటే గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది మనకి. నేను అట్లా వేయించుకున్న తర్వాత అయితే ముందుగా బెల్లము అది పంచదార సిరప్లో కూడా పక్కనైతే కాచేస్తానన్నమాట. ఇంకా అందులోనైతే వేసేసానండి. మొత్తానికి టేస్ట్ అసలు మామూలుగా లేదనమాట. చాలా జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి.